అందరికీ నమస్కారం. నేను మీ నేహ గోనెల. ఇవాల్టి వీడియో నాకు చాలా అంటే చాలా స్పెషల్ వీడియో. ఇక్కడ చూస్తున్నారు కదా ట్రైపాడ్ అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ నాకు ఎడిటింగ్స్ ఇవన్నీ రాదు కదా, ఎట్లా ఏంటి అని అనుకున్నా. బట్ మళ్ళీ అనుకున్న సరే ఎడిటింగ్ రాకపోతే ఏమైంది, పోనీ నేర్చుకుందాం, ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అట్లానే నేర్చుకుంటాం కదా, అసలు స్టార్టే చేయకపోతే రాదు కదా అన్న లెక్కలో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు వరకు నేను ఏమనుకుంటా అంటే బెటర్, పర్వాలేదు, కానీ ఇంకా మంచిగా ఎడిటింగ్స్ అవన్నీ నేర్చుకోవాలి, ఇంకా మంచిగా వీడియోస్ అవన్నీ కూడా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అవన్నీ తీయాలి అని అనుకుంటా. ఎక్కువ నేను కుకింగ్ అండ్ పూజ రిలేటెడ్ వీడియోసే చేస్తూ ఉంటాను అనమాట. అండ్ కొన్ని వచ్చి ఇప్పుడు గార్డెన్ స్టార్ట్ చేసా చిన్న చిన్నగా, ఆ వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అది జస్ట్ నేను హ్యాండ్తో ఇట్లా వీడియో తీసి పెడుతూ ఉంటాను అనమాట. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక విష్ ఇది, నిజంగా విషయానే చెప్పచ్చు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది, అసలు తీసుకోలేకపోయాను. ఇంక ఇలా అనుకుంటానే ఉంటాను కానీ తీను అనేసి అని అనుకున్నాను అనమాట మా బ్రదర్. అందుకని సర్లే అయితే నేను తీస్తానని అన్నారనమాట. అండ్ చాలా టైమ్స్ అనేవారు కూడా మా అన్నయ్య కానీ తమ్ముడు కానీ, నేనే ప్రతిసారి వద్దు అని అంటే వచ్చేదాన్ని, నాకు పెద్ద వ్యూస్ అవి లేవు ఎందుకు అనేసి అని. బట్ ఇంకా అట్లా అంటూనే ఉంటాననేసి అని అనుకున్నాడు. అయితే వాడైతే బుక్ చేస్తాడనమాట నా కోసం. ఏం కావాలి ఏంటి నువ్వు సెలెక్ట్ చేసుకో, దాన్ని బట్టి నేను నీకు కావాల్సిన ట్రైపాడ్ నేను ఆర్డర్ పెడతాను అనేసి అని. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న హ్యాపీనెసెస్ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది నా వరకు అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే మనం ఏదన్నా ఒక విషయాన్ని అనుకున్నాము అని అంటే దానికి మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. అది చిన్న విషయంలో అయినా సరే, పెద్ద విషయంలో అయినా సరే. అండ్ ఈ గిఫ్ట్ ఇచ్చిన దానివల్లని కాదు, నార్మల్గానే మాట వరుసకైనా సరే ఓకే నువ్వు అనుకున్నావా సరే చెయ్యి, ఇది మంచిది కాదు అలాంటివి తెలుసుకొని మనకు చెప్పడం, లేదు ఇలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది, ఇలా ఏదైనా విషయాలు చెప్పడం అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట. అండ్ నా వరకు వస్తే నిజంగానే నా పిల్లలు అండ్ నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తారనమాట. నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. గిఫ్ట్లు ఇవ్వకపోని సపోర్ట్ ఒకటి ఇస్తే మాత్రం హ్యాపీ అనిపిస్తుంది నాకు.